శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 17 శ్రావణ మాసం ప్రారంభం కావున శుక్లపక్ష పంచమి చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుందండి. ఇక రేపటి రోజున శ్రావణ సోమవారం మరియు నాగపంచమి వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యతగా కలిగిన రోజు కూడా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున నక్షత్ర ప్రభావం సింహరాశిలోని వారికి చిత్తా నక్షత్ర ప్రభావంతో సృజనాత్మక ఆలోచనలు మరియు కొత్త పనులు ప్రారంభించాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇక ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అయితే అహంకారానికి దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారికి చాలా ముఖ్యమైనదండి. ఆత్మవిశ్వాసం, గౌరవం, గుర్తింపు పెరిగే సూచనలు ఉంటాయి. చంద్ర ప్రభావం వల్ల మనసులో కొంత చంచలత్వం ఉండవచ్చు. ధ్యానం, ప్రశాంతత ఉపయోగపడతాయి. ఉద్యోగం, వ్యాపార విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున సోమవారం కావడంతో పరమశివుని యొక్క ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 15న శ్రావణ సోమవారం, నాగపంచమి వంటి ప్రాముఖ్యత ఉన్న రోజు కూడా ఉందండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. శివాలయంలో దీపం వెలిగించడం చాలా మంచిదండి. అవసరమైన వారికి గోధుమలు లేదా ఎరుపు రంగు వస్త్రదానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజు శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించండి. ఓం నమ శివాయ అనే జపం చేస్తూ ఉండండి. నాగదేవతకు ప్రార్థన చేయడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుందండి. ఇక రేపటి రోజున సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు బంగారు మరియు కాషాయం. అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 1 అండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున మీరు అతి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా అయితే డబ్బు మరియు ముఖ్యమైన ఒప్పందాల విషయంలో పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిది. రేపటి రోజున ఇది మాత్రం చెప్పదని సూచన కూడా అండి. లక్ష్యస్థానంలో మీరు అనుకున్న ఫలితాలన్నీ సాధించి విజయాలైతే అందుకుంటారు. పాత సమస్యలకి పరిష్కారం అవ్వడం వల్ల పెద్ద భారం తగ్గుతుంది. మీ కృషికైతే తగిన ఫలితం లభించే అవకాశం అయితే సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనులను పట్టుదలతో వ్యవహరించి విజేతగా నిలుస్తారు. చిన్నపాటి ఆపదలు లేదా అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయండి. అపరిచితులతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మాట తీరు మాత్రం చాలా జాగ్రత్త అవసరం అండి. అవసరమైన మంచి చెడుకి, సాంగిత్యానికి మరియు మద్యానికి రేపటి రోజున పూర్తిగా దూరంగా ఉండాలి. మీరు లేదనుకో అవసరమైన వారికి చిక్కుల్లో పడతారు. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకండి. రేపటి రోజున మీకు ఒక ఆందోళనకరమైన లేదా భయంకరమైన వార్త వినే అవకాశం ఉంది. వార్త విన్నప్పుడు నిర్భరంగా ఉండండి మరియు తొందరపాటుగా స్పందించకండి. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించడం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. కుటుంబ సభ్యులకి అండగా ఉండి వారికి ధైర్యం చెప్పండి. పరిసరాల నుండి మీరు ఊహించని సహకారం లభిస్తుంది. ఇది కొత్త అవకాశాలకు దారి తీస్తుంది. సాంకేతిక రంగంలో ఉన్నవారికి నూతన ప్రాజెక్టులు దక్కే అవకాశం కూడా ఉంది. మీకు వచ్చే ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో గొప్ప విజయాలు అందుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మెందుగా ఉంటాయి. ఎంతటి కష్టమైన పనైనా మనోబలంతో అయితే పూర్తి చేస్తారు. మీలోని ప్రోత్సాహ మిత్రులకు ప్రేరణగా ఉంటుంది. కొత్త సవాల్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు మరియు మీ యొక్క శక్తి సామర్థ్యాలపై మీరు గట్టి నమ్మకం కూడా ఏర్పడుతుంది. భావోద్వేగాల విషయంలో నియంత్రణ అయితే చాలా అవసరం అండి. అకస్మాత్తుగా వచ్చే కోపం లేదా ఆందోళన వల్ల నిర్ణయాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. శాంతియుత మార్గాలు అనుసరించడం ద్వారా మానసిక స్థిరతత్వాన్ని పొందుతారు. ఒత్తిడిని అధిగమించడానికి సంగీతం వినడం లేదా ప్రకృతితో గడపడం అయితే వంటివి చేయండి. ఆత్మీయతకు పట్ల ఆసక్తి పెరిగి పూజా ధ్యానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాల దర్శనం వల్ల అపారమైన మానసిక శాంతి లభిస్తుంది. దైవ చింతనలో గడపడం వల్ల మీలోని బ్రతుకులు ఆలోచనలు తొలగిపోయి సానుకూల పెరుగుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల అయితే మీకు కొంచెం ఆత్మతృప్తి కలుగుతుంది. వివాహ గృహప్రవేశం లేదా వాహన కొనుగోలు వంటి కార్యక్రమాలపై చర్చలు రేపటి రోజునైతే మీకు సఫలమవుతాయండి. నిలిచిపోయిన మంగళకరమైన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లంతా సందడిగా మారుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి లేదా శుభకార్యాలు ముహూర్తాలు చిన్నపాటి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చండి.
ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహస్థితులు హెచ్చరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నందుకు డ్రైవింగ్ చేసేటప్పుడైతే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు మరియు సుదీర్ఘ ప్రయాణాలు వీలైనంత వరకు అయితే వాయిదా వేయడం అయితే చాలా మంచిదండి. ఇక ప్రయాణాల విషయాల్లో విలువైన వస్తువుల పట్ల అశ్రద్ధ వహించకండి. స్నేహితులతో గడిపే సమయం మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సామాజిక జీవితంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది మరియు కొత్త మిత్రుల సహకారం లభిస్తుంది. ఆపదలో ఉన్న స్నేహితులకి మీరు చేసే సహాయం అందరిపై మీకు ముందుండుతుంది. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల రేపటి రోజున కొంత ప్రాముఖ్యత చాలా అవసరం అండి. శారీరక అలసట మరియు మానసిక ఒత్తిళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అయితే చాలా మేలండి. విద్యార్థులకు తమ చదువులో విశేషమైన ప్రతిభ కనపరిచి పరీక్షల నుంచి మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. పరిశోధన రంగంలో ఉన్నవారికి కొత్త ఆవిష్కరణ చేసే అవకాశం దక్కుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఎంతో మధురంగా సాగుతుంది. భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుందండి మరియు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. అవి భవిష్యత్తులో ముఖ్యమైన బంధాలుగా మారే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్ర లేదా వినోదాలు పాల్గొనే సంతోషంగా గడుపుతారు మరియు కుటుంబ జీవితంలో సఖ్యత నెలకొంటుంది మరియు అందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయండి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మరియు వారి నుండి మీకు పూర్తి మద్దతు లభించే కాకుండా పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్తలు వింటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండి మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి రేవడం అయితే తొలగిపోతాయి. ఇక ఆర్థిక డబ్బు యొక్క ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక పాత బకాయిలు వసూలు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే విలాసాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వృధా ఖర్చులు చాలా వరకు నిషేధించండి. అకస్మాత్తుగా ఈ రాశి వారికి ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ఇది మీ యొక్క పొదుపులు పెంచుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు ఆసక్తికరంగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రేపటి రోజు ఎంతో అనుకూలమైనగా ఉంది. ఇవి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యవసాయ రంగంలోని వారికి దిగుబడి మెరుగ్గా ఉండి మార్కెట్లో మంచి ధర అయితే లభిస్తుందండి. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార నిస్సరణ మార్గం సుగమవుతుంది. ఇక ఉద్యోగ పరిస్థితిలో ఉన్నవారికి రాశి వారికి సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా పదోన్నతికి సంబంధించిన సమాచారం అందే అవకాశం కూడా ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రతిష్టాత్మక స్థలం నుండి పిలుపు రావచ్చు. కార్యాలయంలో మీ యొక్క పనితీరుపై మీపై అధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తారండి. ఇది మీ యొక్క కెరీర్కి మొదట్లో దోహదపడుతుంది. రేపటి రోజు కుటుంబంలో కలిసి కొన్ని సరదా కార్యక్రమాలు ఉంటాయి. నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. ప్రముఖులకు కలవడం వల్ల ప్రయోజనాల గౌరవం లభిస్తాయి. మీ యొక్క మనోధైర్యాన్ని కూడా పెంచుతుందండి. ఇక విద్యార్థుల చదువుకైతే రేపటి రోజు సంబంధించి ఏవైనా సమస్యలు పరిష్కరించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయి ఉంటే ప్రస్తుతానికైతే దాని నుండి మీకు ఉపశమనం అయితే పొందే అవకాశం కూడా తక్కువగా ఉంది. శ్రేయోభిలాషులు సంప్రదించడం మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి సహాయపడుతుంది. రేపటి రోజు నీ రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవాలి. మీ యొక్క ప్రవర్తనలతో మర్యాద సౌలభ్యము మీకు విజయాన్ని ఇస్తుంది. మీ యొక్క కుటుంబ సంబంధాల్లో మరొక గోల్నైతే స్నేహితుల్ని అనుభవం చెందుతారు. రేపటి రోజు మీ యొక్క కుటుంబ వాతావరణం చాలా వరకు పెరగవచ్చండి. ఆసక్తికి సంబంధించిన విషయాలు రేపటి రోజున పూర్తవుతాయి. మీరు మీ యొక్క భాగస్వామి కార్యకలాపాలపై శ్రద్ధ పెడతారు. రేపటి రోజు మీరు ఉద్యోగంలో కొత్త మేల్కురాతనైతే సాధించే అవకాశం కూడా ఉంటుంది. మీరు వ్యాపారం నుండి ప్రయోజనం పొందుతారు. మీరు గృహోపకరణ కొనుగోలు చేస్తారన్నమాట. రేపటి రోజున మీ యొక్క లావాదేవీలు కూడా పెరగవచ్చు. ఇక నమ్మకమైన మరియు ప్రత్యేకమైన వ్యక్తులు మీ యొక్క పనిలో మీకు సహాయం చేస్తారు. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయంలో ఆందోళన ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే దాని గురించి మరింత సమాచారం సేకరించడం అయితే చాలా ముఖ్యమండి. అలాగే అనుభవుల యొక్క సలహాలు పాటించడం మీకు ఖచ్చితంగా అయితే తగిన పరిష్కారం లభిస్తుంది. పనిలో కోరుకున్న పనికి మీకు ఆనందం కలిగిస్తుంది. సమన్వయ లోపం కారణంగా భార్యాభర్తల మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఇది మీ కుటుంబాన్ని ప్రభావితం చేయనివ్వకండి. మీ ఆరోగ్యం కొంత బలహీనతంగా ఉంటుంది.
మీరు దగ్గు, జలుబు మరియు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు ఎదుర్కోవచ్చు. పని ప్రదేశంపై అధికారుల నుండి మీకు కొంచెం మద్దతు లభిస్తుంది. వ్యాపార భాగస్వాములకి అవకాశాలు కలుగుతాయి. మీ జీవిత భాష పట్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీ గౌరవం మరింత అంటే కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. ఇక మీరు మీ యొక్క జీవిత భాషంతో మాట్లాడేటప్పుడు మీ మాటలు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇక ఈ రాశివారు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ప్రణాళికలు వేయడానికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది. చట్టపరమైన చిక్కుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మొత్తానికి రేపటి రోజున ఈ రాశి వారికి కొన్ని సమస్యల నుండి అయితే ఉంటుంది. ఈ రాశివారు రేపటి రోజున ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గాయాల పాలవచ్చు లేదా మీ వాహనం పాడవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా అయితే చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి. అదేవిధంగా ఈ రాశి వారికి చిన్నపాటి ఆపదలు లేదా అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అపరిచితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట తీరులు జాగ్రత్త అవసరం అండి. చెడు సాంగత్యానికి మరియు మద్యానికి దూరంగా ఉండండి. లేనిపోని అనవసరమైన చిక్కులు పడతారు. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 1, 9. అదృష్టపు రంగు మీకు పసుపండి. వారానికి ప్రతిరోజు కూడా ఒక కలర్ వాడడం వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది. రేపటి రోజు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వారసత్వంగా పొందకుండా చేయవచ్చని మీరు కృంగిపోకండి. ఆస్తులు మనుషుని ముద్దారు చేస్తారండి, కానీ అది అందకపోవడం వల్ల దాని యొక్క బలోపేతం చేస్తుంది. రేపటి రోజు మీరు విజయం యొక్క సూత్రము కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ యొక్క సొమ్ముని పొదుపు చేయడము. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి. ఇక రేపటి రోజున సింహరాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైన రోజు అండి. మరి రేపు సింహరాశి వారికి మీ యొక్క దత్తాత్రేయ స్వామిని గురు అనుగ్రహం కోసం పూజిస్తే చాలా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందండి. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.